తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి కమలాపూర్లో కొద్దిసేపటి క్రితం పంప్ హౌస్ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ అంశానికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, చాలా ప్రతిష్టాత్మకంగా భావించారు, చాలా వేగంగా పూర్తి చేశారు, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఇంత స్పీడ్గా చేయడానికి కారణం? ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సాధ్యమైనంత మేరకు త్వరగా నీళ్లు పారించి ప్రజలకు అందించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, ధ్యేయం. వేల కోట్లు అలా పెట్టుకుంటూ పోయి చివరికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా అలా గాలికి వదిలేస్తే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రజల సంపద. అనుక్షణం ఒక్కరోజు కూడా వృధా చేయకుండా మొదలైన పనులన్నింటినీ కంప్లీట్ చేయటం, కొత్త వాటిని మొదలుపెట్టడం, ముందు తీసుకుని పోవటం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ముఖ్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? కృష్ణా జలాల్లో గోదావరి నీళ్లు తీసుకురావడం వల్ల అధికంగా కావచ్చు, సమయంగా కావచ్చు తెలంగాణలో. ఇది 2014 కంటే ముందు నుంచి ప్లాన్ చేసినటువంటి ప్రాజెక్ట్. 2007, 8, 9 ప్రాంతంలో. దురదృష్టం బాగా ఆలస్యం చేసి దాన్ని రీడిజైన్ చేసి నీళ్లు రాకుండా 10 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం వస్తే కూడా ఈ 10 ఏళ్లు కూడా గోదావరి నీళ్లు ఒక్క చుక్క నీళ్లు రానియకుండా వేల కోట్లు, దాదాపు 8,000 కోట్లు ఖర్చు పెట్టి వృధాగా అంటే ప్రజలకు నీళ్లు అందనీయకుండా చేసినటువంటి వైనం గతంలో చూసాము. అది కరెక్ట్ కాదని చెప్పడమే మా ఉద్దేశం. కేవలం 1,450 కోట్లతో అయ్యేటువంటి ఈ ప్రాజెక్టుని దాదాపు 23,000 కోట్లు పెంచారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కూడా యాడ్ చేస్తే మరి అది ఎంత అవుతుందో తెలియదు. ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం లాగా చేయకూడదనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అంటే కొద్ది కాలంలోనే దీన్ని పూర్తి చేశారు అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి ఎలా మెసేజ్ వెళ్ళిందంటారు? తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్నింటినీ కూడా సత్వరమే గోదావరి నదిలో కానీ కృష్ణా నదిలో కానీ ఆనాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులన్నింటినీ సాధ్యమైనంత వరకు త్వరితగతిన ప్రయారిటైజ్ చేసుకుని 6 నెలలకి ఏది పూర్తయితే, సంవత్సరానికి ఏది పూర్తయితే, 2 సంవత్సరాలకి ఏది ఇవ్వగలం, 3 సంవత్సరాలకి ఏది ఇవ్వగలం, 5 సంవత్సరాలకి ఏది ఇవ్వగలని ఒక క్యాలెండర్ తయారు చేసుకుని ఆ క్యాలెండర్ ప్రకారం ప్రయారిటైజ్ చేసుకుని ముందుకు పోతాం. రైతు రుణమాఫీకి మళ్ళీ ఖమ్మం వేదిక కాబోతుంది. 2 లక్షల సంబంధించిన రుణమాఫీని ఇది దేశ చరిత్రలోనే గొప్ప సువర్ణ అక్షరాలతో లెక్కించదగినటువంటి అంశం. ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది జరగలేదు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వైరాపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంధన రాజ్యంలో పూర్తి చేయబోతా ఉన్నాం. నిజంగా చాలా సంతోషంగా, రైతులకు ఆ విధంగా ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా కూడా ఉంది ఇందిర ప్రభుత్వం తరఫు నుంచి. మొత్తంగా రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ప్రియారిటీగా ఉన్నాయన్నీ కూడా పూర్తి చేయబోతున్నాం. వైరా పట్టణం వేదికగా 2 లక్షల రుణమాఫీ కావడం కూడా తనకు గర్వకారణంగా ఉంటుందని కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.